హరే కృష్ణ అండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరికృతము శ్రీమన్నారాయణీయము దశమస్కంద పరిచ్ఛేదము 37వ దశకము శ్రీకృష్ణావతార ప్రసంగము 1వ రాగం. సాంద్రానందతనో హరేణనుపురా దైవాసురే సంగరే త్వత్కృత అపి కర్మశేషవశతో ఏతేన యాతా గతిం తేషాం భూతల జన్మనాం దితిభువాం భారేణ దూరార్దితా భూమి ప్రాప విరించిమాశ్రిత పదం దేవైః పురైవాగతైః. కృష్ణ హా హా దుర్జన భూరి భారమతితాం పాథో నిధౌ పాతుకాం ఏతాం పాలయ హంత మే వివశతాం సంపృచ్ఛ దేవాని మాన్ ఇత్యాది ప్రచుర ప్రలాప వివశాం ఆలోక్ష్య ధాతా మహీం దేవానాం వదనాని వీక్ష పరితో దధ్యౌ భవంతం హరే. కృష్ణ ఊచే చాంబుజభూరమూనయిసురాః సత్యం ధరిత్యా వచః నన్వస్య భవతాం చ రక్షణ విధౌ దక్షో హి లక్ష్మీపతిః సర్వే శర్వపురస్సరా వయమితో గత్వా పయోవారిధిం నత్వా తం స్తుమహే జవాదితి యయుః సాకం తవాకేతనం. కృష్ణ తే ముగ్ధా నిలశాలిదుగ్ధ జలదేహే తీరం గతం సంగతాః యావత్పత్పదచింతనైకమనసన్ తావత్ సపాథో జబూః త్వద్వాచం హృదయే నిశమ్య శకలా ఆనందయన్నోచివాన్ అఖ్యాతః పరమాత్మనా స్వయమహం వాక్ష్యం తదా కన్యతాం. కృష్ణ జానే దీనదశామహం దివిశదాం భూమేచ్ఛ భీమైర్నృపైః తత్క్షేపాయ భవామి యాదవకులే సోహం సమగ్రాత్మనా దేవా వృష్ణికులే భవంతు కలయా దేవాంగనాఛావనౌ మత్సేవార్థమితి త్వదీయవచనం పాథో చ భూరుచివాన్. కృష్ణ శ్రుత్వా కర్ణరసాయనం తవ వచః సర్వేషు నిర్వాపితా స్వాంతేష్వీష గతేషు తావక కృపా పీయూషతృప్తాత్మసు విఖ్యాతే మధురాపురేఖిల భవత్ సాన్నిధ్య పుణ్యోత్తరే ధన్యాం దేవకనందనాముదవహత్ రాజా శశూరాత్మజః. కృష్ణ ఉద్వాహావసితౌ తదీయ సహజః కంసోऽథ సమ్మానయన్ ఏతౌ సూతతయా గతః పతిరథే వ్యోమోత్థయ త్వద్గిరా అస్యాస్వామితి దుష్టమష్టమసుతో హంతేతి హంతేరితః సంత్రాసాత్ సతు హంతుమంతకగతాం తన్వీం కృపాణీమదత్. కృష్ణ గృహ్ణానచ్చికురేషు తాం కలమితిః శౌరేచ్చిరం సాంత్వనైః నో ముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతోథయాతో గృహాన్
ఆద్యం త్వత్సహజం తథార్పితమపి స్నేహేన నాహన్నసౌ దుష్టానామపి దేవపుష్టకరుణా దుష్టా హి ధీరే కదా. కృష్ణ తావత్వన్మనసైవ నారదమునిః ప్రోచే స భోజేశ్వరం యూయం నన్వసురాసురాచ్చ యదవో జానాసి కిం న ప్రభో మాయావీ సహరిర్భవద్వదకృతే భావీసుర ప్రార్థనాత్ ఇత్యకన్యయధూనధూధునదసౌ సౌరేచ్ఛసూనో నహన్. కృష్ణ ప్రాప్తే సప్తమగర్భతామహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా నీతే మాధవరోహిణీం త్వమపి భోః సచ్చిత్సుఖైకాత్మకః దేవాఖ్య జఠరం వివేశిత విభో సంస్తూయమానఃసురైః సత్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే. కృష్ణ. శ్రీకృష్ణావతార ప్రసంగము అనే 37వ దశకం సమాప్తం. హరే కృష్ణ. ఈ దశకం యొక్క భావం క్లుప్తంగా వినండి. అసురుల భారం భరించలేక దేవతలతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు శరణు కోరింది భూదేవి. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు మిగిలిన దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. విష్ణువు భూదేవి రక్షణ కోసం యాదవ వంశంలో అవతరిస్తానని, దేవతలు కూడా అక్కడ జన్మించి తనకు సహాయం చేయమని కోరతాడు. ఈ దైవ సంకల్పం ప్రకారం కృష్ణుడిగా అవతారం సిద్ధమవుతుంది. అదే సమయంలో కంసుడు అనే అధర్మపరుడైన రాజు తనకు ప్రమాదం కలుగుతోందని తెలిసి దేవకీ సంతానాన్ని హింసించడం ప్రారంభిస్తాడు. ఈ మొత్తం కథలో ప్రధాన భావం ఏమిటంటే దేవుడు ధర్మాన్ని కాపాడటానికి సమయానుసారం అవతరిస్తాడు. భక్తుల ప్రార్థనలు ఎప్పుడూ వృధా కావు మరియు చివరకు అధర్మం నశించి ధర్మమే విజయం సాధిస్తుంది. ఈ విధంగా భట్టతిరి గారు స్వామివారిని కీర్తిస్తూ తనకున్న పాపములన్నీ తొలగించి రోగములన్నిటినీ పోగొట్టి నీ యందు అనన్య భక్తిని కలిగించి స్వామి అని వేడుకుంటున్నారు.